వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలులో ప్రశాంతంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ రోజు ఉదయం 8 గంటల నుండి ప్రారంభమై ప్రశాంతంగా జరుగుతున్నాయి. నిడదవోలులో మొత్తం 5 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా నిడదవోలు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో 3 పోలింగ్ కేంద్రాలు, మోడ్రన్ రూప్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 2 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిడదవోలు మండలంలో మొత్తం 3,952 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అలాగే ఉండ్రాజవరం మండలంలో 4 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా జెడ్పీ హైస్కూల్లో 2 పోలింగ్ కేంద్రాలు, ఎంపీపీ ఎలిమెంటరీ పాఠశాలలో మరో 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉండ్రాజవరం మండలంలో మొత్తం 2,651 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక పెరవలి మండలంలో 3 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఎంపీపీ స్కూల్ నెంబర్ 1లో 2 పోలింగ్ కేంద్రాలు, జెడ్పీ హైస్కూల్లో 1 పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పెరవలి మండలంలో మొత్తం 1926 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నిడదవోలు నియోజకవర్గంలోని 3 మండలాలలో మొత్తం 8,529 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే కట్టు फोटो ओके सर, थैंक यू सो బడ్జెట్ లేదన్న ఓకే అంటాకేంటంటే వారం అక్కడలో ఏదంటే ఎట్లంటే బడ్జెట్ లేదన్న బడ్జెట్ లేదన్న బడ్జెట్ Hi.